తెలంగాణ రాష్ట్రం వచ్చిన 3 నెలలకే భిక్షాటన చేసుకుంటా కవుల కోసం కళాకారుల కోసం తిరిగిన మనిషి, కొట్లాడిన మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని సాధలు బాధలు అన్ని తెలిసిన మనిషివి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది సరే, ఈ విషయం గురించి మనం మాట్లాడాం. మొత్తం తెలంగాణ కళాకారులు నిమ్మడం కావాలంటే వాళ్ళకి ఏం చేయాలి అసలు? ఈ ప్రభుత్వం ఏం చేయాలి ఒకసారి? నేను మేనిఫెస్టో మొన్న ఆల్రెడీ సోనియమ్మకు పంపించడం జరిగింది. మొన్న వేం నరేందర్ రెడ్డి గారికి పెట్టాను. నేను యాక్చువల్లీ నా కోసం నేను ఎప్పుడు కొట్లాడుకోవాలి, నా కోసం కొట్లాడుకోవాలనుకుంటే ఎప్పుడో నాకు ఏదో ఒక జాగిస్తుర్రు ఇల్లు ఇస్తుర్రు అయిపోతుండే. ఇలా నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా నేను ఇంకా కళాకారుల కోసం కొట్లాడుతూనే ఉన్నా. కళాకారుల కోసము ఖచ్చితంగా ఒక 10,000 రూపాయల పెన్షన్ అన్న డిక్లేర్ చేయాలా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లన్నీ ఇయ్యాలా, జాగాలు లేని వాళ్ళు జాగాలన్నీ ఇయ్యాలా, లేదా 500 మంది కళాకారులకు 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి. పెద్ద విషయం కాదు. ఇంకొక 500 మంది వాళ్ళంతా కొత్తోళ్ళు, ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు బాగా నష్టం జరిగింది. నేను అందుకే భిక్షాటన 4,500 కిలోమీటర్లు తిరగడం జరిగింది. నేను అప్పటి నుంచి అదే కొట్లాడుతున్నా, ఈ ప్రభుత్వం మీద కూడా అదే కొట్లాడుతున్నా. ఇప్పుడు నేను మేనిఫెస్టోలో పెట్టేది కూడా నేను అదే. ఎందుకంటే కళాకారులు బాగుంటే యావత్తు తెలంగాణ కూడా బాగుంటది, ఇలాంటి సమస్యలు రావు. కళాకారులు బాగుండాలి. పాపం వాళ్ళకు ఏంటంటే కళాకారుడు అంటే ఏంది, ఎప్పుడో ఒకసారి ఏదో వస్తుంది, అది 10,000 వస్తే దాన్ని 3 నెలలు 4 నెలలు జరుపుకునే పరిస్థితి, ఇలా సరైన చదువులు చదివించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఉద్దేశంతో నేను రేవంత్ రెడ్డి గారిని కలుద్దామని ప్రయత్నం చేసిన, ఇంకా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ నీకు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత లెటర్ చూపెడతా, అది ఏం చేసినా ఏంది. ఇంకొకటి చెప్పబోతున్నా, అదే అంటున్నా, కనీసం అందేశ్వరన్న నన్ను కనీసం అక్కడికి తీసుకుపోయి కనీసం ఆ కళాకారుల కోసం కొట్లాడుతున్నావా, ఇక అన్న కళాకారుల కోసం కొట్లాడుతున్నాడు, దయచేసి ఈయన బాధ ఒకటి ఇను, అది ఏమన్నా మీకు సాధ్యమైతే చెయ్యు అని చెప్పేసి కూడా చెప్పలేడు అన్న. మరి ఇప్పటిదాకా చెప్పిండో చెప్పలేడో తెలియదు. మరి నాకైతే ఎప్పుడు ఫోన్ చేయలేదు, నాకు ఎప్పుడు కూడా పిలవలేదు. నా ఉద్దేశం ఏంటంటే, నేను హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చిన, నేను కాలేకపోయినా, నేను అంటే బతకడం కోసం ఏదో ఒకటైతే వృత్తి చేసుకోవాలి కదా. ఆ వృత్తిలో ధర్మంగా నేను సంగీతం చేసిన, సంగీత దర్శకుడిగా సక్సెస్ అయినా, ఒక 6,000 పాటలు చేయగలిగిన, సినిమాలు పక్కకు పెడితే. అయితే నేనేమంటానంటే, సినిమాలు మన తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత సినిమాలకు ఒక 15 లక్షలు 20 లక్షలు సబ్సిడీ ఇచ్చి చిన్న సినిమాలకు ప్రోత్సహిస్తాడేమో కేసీఆర్ అనుకున్నా, కానీ ప్రోత్సహించలేదు. మంచి ఆలోచన. ఒక 20 లక్షలు సబ్సిడీ ఇస్తే నాలాంటి వాడు హీరో అవుతాడు, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. చిన్న సినిమాలు ఒక 50 లక్షలు, మన మరాఠీలో ఓ 50 లక్షల సినిమా అయిపోద్ది, భోజ్పూరిలో 50 లక్షలు మంచి సినిమా, మలయాళంలో కూడా అయిపోతుంది. అలాంటి సినిమాలు చేసుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా తెలంగాణ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. అస్తిత్వాన్ని మనం కాపాడుకున్న వాళ్ళైతాం, మన కళల్ని కాపాడుకున్న వాళ్ళమైతాం, మన కళాకారులను కాపాడుకున్న వాళ్ళైతాం. ఇవాళ అనేక మంది యూట్యూబులలో అద్భుతమైన టాలెంట్ను బయటకు తీసుకొస్తున్నారు. అలాంటి టాలెంట్ రావటాని కోసము చిన్న సినిమాలను ప్రోత్సహించే విధంగా ఆ ప్రభుత్వం చేస్తుంది అనుకున్నాం. ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఈ ప్రభుత్వం రానిచ్చినాం. ఈ ప్రభుత్వం కూడా ధిక్కరించి ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేసుకుంటా కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రోత్సహించి ఆయనను పెట్టి, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయనకు విడిపిస్తున్న వీడియోలు చూసినాం, మనము ఫోటోలు చూసినాం, న్యూస్లు చూసినాం. నాకు తెలియదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన బట్టగాల్చి అంత్యశ్రీ మీద రేవంత్ రెడ్డి గారు వేయడము సబబు కాదు. అదే విధంగా అద్దంకి దయాకరణ చేయడము సబబు కాదు. అద్దంకి దయాకరణ నా కోసము అన్ని టీవీలలో డిబేట్ల కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు అంటే ఉలుక్కుమని విష్ణుకిషోరుడు నా కోసం అన్నాడు అని రేపు నన్ను మళ్ళా కంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇది దయచేసి మీరు కంట్లో పెట్టుకోకండి. ఇది నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇది ఆత్మగౌరవంకి సంబంధించినటువంటి ఇష్యూ. రాష్ట్ర గీతం అనేటటువంటిది ఆత్మగౌరవం. మన వాళ్ళే దాన్ని సంగీతం చేయాలా, మన వాళ్ళే పాడాలా. పాడితే అది రాష్ట్రంలో చిరస్థాయిలా, ఈ భూమి ఉన్నంత కాలం అందేశ్వరి ఉన్నా, నేనున్నా లేకున్నా, ఈ రాష్ట్రాలు ఎన్ని మారినా ఉంటాయి. ఇది తప్పులు చేస్తే నేను దేశపతి అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీఎస్ను టీజీ చేసింది, మేము పెట్టనటువంటి పాటను మీరు పెడుతున్నారు. రేపు రాష్ట్ర గీతంగా మీరు పెడుతున్నారు కదా, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని మార్చేస్తాం, ఏమవుతుంది అని కూడా మాట్లాడాను నిన్న ఒక టీవీ ఛానల్.
అంటే చూడు, అంటే ఇట్లా మార్చుకుంటూ పోతే మంచిది కాదు, ఇదంతా మంచిది కాదు. తెలంగాణ సమాజం నష్టం చాలా జరుగుతుంది. నేను చెప్పేది అది. దయచేసి నష్టానికి గురి చేయకండి. మీ రాజకీయ ఎత్తుగడల కోసం, మీ రాజకీయ పదవుల కోసం, మీ దానికోసం దయచేసి చెయ్యకండి. అనేక పాటలు రాసినటువంటి కవులు ఉన్నారు, అనేక పాటలు, అద్భుతమైన పాటలు రాసినటువంటి కవులు ఉన్నారు, అద్భుతమైన పాటలు పాడినటువంటి సింగర్లు ఉన్నారు, అద్భుతంగా కోరస్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా మ్యూజిషియన్లు ఉన్నారు అనేక మంది. కాబట్టి దయచేసి దీన్ని అంటే ఒక రాష్ట్ర గీతం అనే, నువ్వు సినిమా అయితే అదైతే ఇదైతే ఎవరు అవసరం లేదు, ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. రాష్ట్ర గీతం కాబట్టి 3 కోట్ల మంది అప్పుడు 4.5 కోట్ల మంది తన్లాట. ఆ పాటను ఒక ఇక్కడి వాళ్ళే సంగీతం చేసి, ఇక్కడి వాళ్ళే పాడి, ఇక్కడి వాళ్ళే అన్ని రకాలుగా చేస్తే దానికి న్యాయం జరుగుతుంది. అది తెలంగాణ సమాజం కూడా హర్షిస్తుంది. లేకపోతే మీ వ్యక్తిగత గులతో, వ్యక్తిగత గోకులతో మీరు ఏమి చేసినా దాని సమాజాన్ని నష్టం చేయడానికి మీరు చేసినటువంటి ఎత్తుగడలే తప్ప ఏ సమాజాన్ని బాగు చేయడానికి కోసం మాత్రం కాదు. ఒక జై జై హే తెలంగాణ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ధనవంతులు అయిపోరు. ధనవంతులు అవుతారా? అందరికి ఇండ్లు వస్తాయా? రావు. అందరికి జాగలు వస్తాయా? అందరూ సస్యశ్యామలం అవుతుందా? సమసమాజము అంత సమసమాజం కాదు. కానీ దానివల్ల, ఆ పాట వల్ల ఉత్తేజితులై ఇలా ప్రశ్నించే గొంతుకలై అద్భుతమైనటువంటి మన 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 అంటే తెలియదు చాలా మందికి. అంటే కాకతీయ కళా తోరణం తెలియదు కొంతమందికి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కాకతీయ తోరణం తెలియదు, జనరల్ గా చెప్తాం. అది తెలుపటానికి కోసం ఆ పాట అందులో ప్రతీది కూడా ప్రతిబింబించే విధంగా ఉన్నది. అది అందరికీ తెలియాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ అంటే తెలియదు, నెహ్రూ అంటే తెలియదు, ఇప్పుడున్న పురాణాలకు తెలుసా? తెలియదు. ఇప్పుడున్న యూత్ కు మొత్తం కార్పొరేట్ వ్యవస్థ వచ్చి, కార్పొరేట్ స్కూళ్ళు వచ్చి వాళ్ళందరినీ పిల్లల్ని కార్పొరేట్, నీ పిల్లల్ని నా పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తే వాళ్ళకు మహాత్మా గాంధీ అంటే తెలియదు, నెహ్రూ అంటే తెలియదు, గాంధీ అంటే తెలియదు, ఎవరంటే తెలియదు. ఇవాళ 4 రోజులు అయితే కేసీఆర్ అంటే కూడా తెలియదు. మాట చెప్తా ఉన్నా. అలాంటి పరిస్థితిని రాకుండా చూడటానికి మీరు ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి అన్నని నేను రేవంత్ రెడ్డి అన్నకు విన్నవిస్తా ఉన్నా, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. దీన్ని ఇమీడియట్లీ ఆపండి. ఆపి దాన్ని కూడా చేసి ఇంకా 4 రోజుల తర్వాత రిలీజ్ చేయండి. ఏమవుతుంది? తప్పేమున్నది? ఇప్పుడే రిలీజ్ చేయవలసిన అవసరం లేదు కదా. దాన్ని ప్రకటిస్తే సరిపోతుంది. ప్రకటించేసారు కదా, అసెంబ్లీలో ప్రకటించారు. మీరు అన్నట్టు మీద పాడి చేస్తే అయిపోతుంది. అందరినీ వాడుకున్నారు కదా, ఒగ్గుడోళ్ళని వాడుకున్నారు, తప్పెటగుళ్ళలో మన డప్పు వాయిద్యకారులను వాడుకున్నారు, అందరిని వాడుకున్నారు. వాళ్ళంతా పాపం ఘోరమైన పరిస్థితుల్లో, వాళ్ళ కోసం ఆలోచించు రేవంత్ అన్న. కాబట్టి మీరు వాళ్ళ వాస్తవానికి యావత్ తెలంగాణ సమాజం తరపున కళాకారుల తరపున, ప్రత్యేకంగా కళాకారుల తరపున విష్ణు కిషోర్ అన్న పోరాటం 10 ఏళ్ల నుంచి చేస్తుండు. అది ఇప్పుడు కన్నా సాధ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్నే అన్నట్టు తెలంగాణ ఇది ఏదో సినిమాకి సంబంధించిన పాట అయితే మాకేం సంబంధం లేదు, కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన పాట. కానీ తెలంగాణలో ఖచ్చితంగా ఎవరో ఒకరు, ఆయన ఒక్కడే కాదు, ఎవరైనా సరే దీన్ని పాడిపించి వాళ్ళతో మ్యూజిక్ చేపిస్తే తెలంగాణ సమాజం గౌరవించినట్టు ఉంటదని వారు చెప్తారు. ఒక్క మాట చెప్తా, లాస్ట్ మాట ఇది. వాస్తవానికి చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అసలు అందేశ్వరి అన్ననే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు పాట రాసిండు, ఆయన్నే మాయమైపోతే ఎట్లా అన్నారు. అది దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి, ఎంత అసలు అందరూ కూడా అసలు మనిషి అన్నోడు తనకు తాను చూసుకున్నాడు. అసలు నిజంగా నేను మాయమైపోయినా, ఇది నిజమే కదా అన్నటువంటి సందర్భాలు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, 100 కోటికో ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనురాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగుస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడు యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని పాట. అంత అద్భుతమైన పాట ఆయన మీదకే అయిపోయింది అది. ఇప్పుడు అందరు ఏమంటారు అంటే, ఆయన్నే మాయమైపోతే, ఆయననే నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా
నిలువెత్తు స్వార్థం వచ్చి నేను కీరవాణి గారితో పాట చేసుకుంటున్నానే. ఆ పాట పాడింది కూడా మళ్ళీ వందే మాతరం శ్రీనివాస్ గారే కదా. నువ్వు కిరవాణి గారికి చేపిస్తా అని చెప్పేసి అంటే స్వార్థమే అనేది పబ్లిక్ లో వస్తున్నటువంటి మాట. దయచేసి అందేశ్రీ అన్న గొప్ప మాట కదా. ఎందుకంటే మనిషి స్వార్థాన్ని తత్వాన్ని అంచనా చేసిన మరి అంతే కదా. ఇప్పుడు అదే తత్వాన్ని నువ్వు ఆల్రెడీ అవలంబిస్తున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి దయచేసి చాలా మంది నన్ను ఫోన్లు చేసి నన్ను చావ కొడుతున్నారు. వాస్తవానికి చావ దొబ్బుతున్నారు. మీ అన్న నువ్వు 30 ఏళ్ల నుంచి ఆయనతోని సంబంధాలు ఉన్నాయి, నువ్వు నీకన్నా చెప్పిండా? నాకైతే చెప్పలేడు. నీకన్నా చెప్పిండా? నీతో నన్ను అన్నడా? ఈ పాటకి ఇట్లా ఎత్తే ఎట్లుంటదా అని అడిగిండా? అడగలేడు. నాకైతే అడగలేడు. ఇది సత్యం. కాబట్టి దయచేసి అందేశ్రీ అన్న దీన్ని నువ్వు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. ఓకే అన్న. అన్న మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. మేము పిలవంగానే మా స్టూడియో ఆయాసపడకుండా వచ్చి అసలు ఏం జరుగుతుంది, తెలంగాణకి ఏం కావాలి, అసలు ఏంది కళాకారుల పరిస్థితి చాలా విడమర్చి చెప్పిర్రు. మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. మీ పోరాటం ఖచ్చితంగా సులభతరం కావాలి, మీరు అనుకున్న ఆశయాలు నెరవేరాలని మళ్ళొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని వేల పాటలు తెలంగాణ సమాజానికి అందించి ఒక కళాకారుల కోసం తనలాడుతున్నటువంటి విష్ణుకిషోర్ అన్నతో మన మాట ముచ్చట. మళ్ళొక సింగర్ కానీ మళ్ళొక రచయిత కానీ ఇదే అంశం పైన మళ్ళీ చర్చిద్దాం. అంతవరకు మీరు మాత్రం చూస్తూనే ఉండండి ఈ జమ్ టీవీ.